నమస్కారం అండి సాధుకులారా. మనం అందరం కూడా సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలన్నా, అలాగే మనం ఏదైతే సంకల్పాన్ని క్రియేట్ చేస్తున్నామో ఆ యొక్క సంకల్పం నెరవేరాలన్నా సరే, మనం ప్రతిరోజు ధ్యానం చేస్తూ గ్రహిస్తున్న ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ అనేది మన యొక్క శరీరంలో అధికంగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క ఎనర్జీని మనం కోల్పోతామో మనకు తెలియకుండానే మనం అనేక రకాల అనారోగ్య సమస్యలకి గురవడం జరుగుతుంది. అలాగే మనం ఏదైతే ఒక సంకల్పాన్ని క్రియేట్ చేశామో ఆ యొక్క సంకల్పం అనేది నెరవేరకుండా ఉండడం జరుగుతుంది. దానికి గల మూల కారణం మన యొక్క ఎనర్జీని కోల్పోవడమే. ఇప్పుడున్న ఈ యొక్క ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా 4 రకాలుగా ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీని కోల్పోతున్నారు. తద్వారా వారు ఎంత ధ్యానం చేస్తున్నా అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అలాగే కొన్ని సంవత్సరాల నుండి మెడిటేషన్ చేస్తున్నా సరే, వారు ఏదైతే సంకల్పాన్ని క్రియేట్ చేశారో ఆ యొక్క సంకల్పం అనేది నెరవేరట్లేదు. కాబట్టి ఆ యొక్క 4 పొరపాట్లు ఏంటి, ఆ యొక్క 4 పొరపాట్ల నుండి మనం బయటపడాలంటే మనం చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏంటి, మరలా ఆ యొక్క ఎనర్జీని ఏ విధంగా మనం గ్రో చేసుకోవాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇందులో మొదటి పొరపాటు ఏంటంటే, మీరు అధికంగా ఫోన్ మాట్లాడడం. 1-2 గంటలు ఫోన్లో మాట్లాడడం వల్ల మీకు అంతగా నష్టం జరగకపోవచ్చు. కానీ ఎప్పుడైతే ఒక 4-6 ఇలా అధికంగా మీరు ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటారో ఆటోమేటిక్గా మీలో ఉండే ఈ యొక్క ప్రాణశక్తిని మీరు కోల్పోతారు. ఉదాహరణకి మన యొక్క భూమి చుట్టూ ఓజోన్ పొర ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మీ చుట్టూ కూడా ఆరా ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క ఓజోన్ పొర మీద కొన్ని ఎనర్జీస్ యొక్క ప్రభావం, లేక మనం ఏదైతే కొన్ని వాయువులు క్రియేట్ చేస్తున్నామో వాటి యొక్క ప్రభావం పడడం వల్ల ఈ యొక్క ఓజోన్ పొర అనేది బలహీనంగా మారి అక్కడ హోల్ పడడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క సూర్యుడు యొక్క వెలుగు అనేది భూమిపైన తీవ్రంగా పడడం జరుగుతుంది. తద్వారా ఎండ యొక్క తీవ్రత అధికంగా పడి మనం ఈ యొక్క భూమిపైన జీవించడం అనేది చాలా కష్టంగా మారుతుంది కదా. అదేవిధంగా మీరు ప్రతిరోజు కూడా అధికంగా ఫోన్ మాట్లాడడం వల్ల, ఆ యొక్క ఫోన్ నుండి వచ్చే రేడియేషన్ వల్ల మీ యొక్క ఆరా పైన అధికంగా ప్రభావం పడుతుంది. అలాగే మీ యొక్క బ్రెయిన్లో ఉండే అనేక రకాల న్యూరాన్స్ పైన ఈ యొక్క రేడియేషన్ యొక్క ప్రభావం అధికంగా పడి మీరు ఈ యొక్క ప్రాణశక్తిని కోల్పోవడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాణశక్తిని మీరు కోల్పోవడం వల్ల మీకు అధికంగా తలనొప్పి రావడం, శరీరం బాగా బలహీనంగా మారిపోవడం, అనేక రకాల ఆలోచనలు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం, మనసంతా చికాకుగా ఉండడం, ఇలా రకరకాల అనుభవాలు మీకు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మీరు అధికంగా ఫోన్లో మాట్లాడడం వల్ల మీరు గ్రహిస్తున్న ప్రాణశక్తిని కోల్పోతున్నారు. అలాగే రెండవ తప్పిదం ఏంటంటే, మీరు టాక్సిక్ పర్సన్స్తో అధికంగా మాట్లాడడం. ఈ యొక్క టాక్సిక్ పర్సన్స్ అధికంగా నెగిటివ్ విషయాల గురించే డిస్కస్ చేస్తూ ఉంటారు. వారికి మాత్రమే అనేక రకాలుగా కష్టాలు ఎదురవుతున్నట్లుగా, ఎవరు కూడా ఏ కష్టాన్ని ఎదుర్కోలేనట్లుగా వారు మాట్లాడుతూ ఉంటారు. ప్రతి కష్టం నాకే వచ్చిందండి, ప్రతి ఒక్కరు మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు, ఎంత ప్రయత్నిస్తున్నా సరే ఈ యొక్క కష్టాల నుండి మేము బయటపడలేకపోతున్నాం. అలాగే ప్రతి విషయానికి కూడా వారు నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. అలా నెగిటివ్గా ఆలోచించే పర్సన్స్తో మీరు మాట్లాడడం వల్ల వీరు మీలో ఉండే ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీని విపరీతంగా వారు గ్రహించడం జరుగుతుంది. మీరు కొన్ని జలగలు చూసే ఉంటారు. ఆ యొక్క జలగలు మన యొక్క బాడీపై పడినట్లయితే మన యొక్క శరీరంలో ఉండే బ్లడ్ని పూర్తిగా పీల్చేంత వరకు అవి మనల్ని వదలవు. అలాగే ఈ యొక్క టాక్సిక్ పర్సన్స్ కూడా మీలో ఉండే కాస్మిక్ ఎనర్జీని పూర్తిగా పీల్చేంత వరకు మిమ్మల్ని వదలరు. మీరు ఎప్పుడైతే ఏమీ లేదండి, మీరు ఎన్ని రకాలుగా కష్టాలు ఎదుర్కొన్నా సరే మీకు రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది, మీరు ఆనందంగా బతుకుతారు, ఆహ్లాదంగా బతుకుతారు అంటూ మీరు ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటారో ఆటోమేటిక్గా మీలో ఉండే ఈ యొక్క ఎనర్జీ అనేది వారికి వెళ్ళిపోతూ ఉంటుంది. తద్వారా పూర్తిగా మీరు ఎనర్జీని కోల్పోవడం జరుగుతుంది. అప్పుడు మీకు రకరకాల అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. వారు కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఆ యొక్క సమస్యల్ని మీరు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. వారికి ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయో అటువంటి ఇబ్బందులు మీకు వచ్చేందుకు అధికంగా అవకాశం ఉంటుంది. కాబట్టి టాక్సిక్ పర్సన్స్తో మాట్లాడేటప్పుడు మీరు చాలా జాగ్రత్త వహించాలి.
చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని గమనించాలి. లేకపోతే మీ యొక్క ఎనర్జీస్ని కోల్పోవడమే కాకుండా మీరు అనేక రకాల సమస్యల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. మూడవది, ప్రతి ఒక్కరూ కూడా తెలుసు తెలియక ఈ యొక్క ప్రక్రియను చేస్తూ ఉంటున్నారు. అదే ప్రతి విషయానికి నెగిటివ్గా ఆలోచించడం. చూడండి, ఎవరి జీవితంలో అంతా ఒకే రకంగా జరుగుతుంది, అద్భుతంగా జరుగుతుంది, అంతా బాగా జరుగుతుంది చెప్పండి? అలా లేదు కదా. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో రకమైన అప్ అండ్ డౌన్ ఉంటూనే ఉంటుంది. కాబట్టి మీ జీవితంలో ఒకసారి హైకి వెళ్ళారని, మరోసారి లోకి వెళ్ళారని మీరు ఆనందానికి గురవడం లేక దుఃఖానికి గురైనట్లయితే మీరు ఏదైతే ఎనర్జీని గ్రహించారో ఆ యొక్క ఎనర్జీని మీరు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని సమస్య కింద కాకుండా ఒక పాఠం కింద మీరు తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ప్రతిదాన్ని కూడా నెగిటివ్గా ఆలోచిస్తూ నెగిటివ్గా థింక్ చేసినట్లయితే మీరు ఏదైతే ఈ యొక్క ప్రాణశక్తిని గ్రహిస్తున్నారో ఆ యొక్క ప్రాణశక్తి అనేది మీ యొక్క ఆలోచనకి సహకరిస్తూ అదే విధంగా మీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఉదాహరణకి, నేను ఎంత ప్రయత్నిస్తున్నా సరే నా జీవితంలో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ప్రతి ఒక్కటి నాకు వ్యతిరేకంగా జరుగుతుంది, ప్రతి ఒక్కరు నన్ను తిరుగుతున్నారు, ప్రతి ఒక్కరు నన్ను అసహించుకుంటున్నారు, నేను ఏ బిజినెస్ చేస్తున్నా సరే నేను డబ్బు నష్టపోతున్నాను. ఈ విధంగా మీరు నెగిటివ్గా ఆలోచించే కొలది ఈ యొక్క ఎనర్జీ కూడా మీకు ఆ యొక్క నెగిటివ్ మీ యొక్క జీవితంలో వచ్చే విధంగా సహకారం చేస్తూ ఉంటుంది. తద్వారా మీరు వెళ్ళే ప్రతి ప్రదేశంలో కూడా నెగిటివ్ని ఎదుర్కోక తప్పదు. కాబట్టి నెగిటివ్గా ఆలోచించడం మానవేయండి. బీ పాజిటివ్. మీ జీవితంలో మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే మీరు అంత ఉన్నతమైన స్థాయికి చేరుకోవడం జరుగుతుంది, అంత అద్భుతమైన స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ఆలోచనలో పూర్తిగా మార్పు రావాలి. అప్పుడే మీ యొక్క జీవితంలో మీరు ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. మీరు అనుకున్న గమ్యాన్ని చేరుకునేందుకు మీకు మార్గం ఏర్పడుతుంది. కాబట్టి పాజిటివ్గా ఆలోచించండి. మేము ఎంత ప్రయత్నిస్తున్నా సరే పాజిటివ్గా ఆలోచించలేకపోతున్నామండి అంటూ చాలామంది అడుగుతూ ఉంటారు. చూడండి, మీరు అంతగా పాజిటివ్గా ఆలోచించలేకపోతే చాలామంది గురువులు ఉన్నారు, వారికి సంబంధించిన వీడియోస్ చూడండి. సద్గురు గారి వీడియోస్ కానీ, చాగంటి కోటేశ్వరరావు గారి వీడియోస్ కానీ, గరికపాటి గారి వీడియోస్ కానీ, వీళ్ళ వీడియోస్లో మీకు చాలా మోటివేషన్ ఉంటుంది. తద్వారా నెగిటివ్ ఆలోచనల నుండి ఎలా బయటపడాలో అనే విషయం మీకు తెలుస్తుంది. అలా కాదండి, మేము అలా కూడా బయటపడలేకపోతున్నాం అనుకుంటే మేము అందిస్తున్న క్రియాయోగ క్లాసెస్కి జాయిన్ అవ్వండి. దానిలో నెగిటివ్ ఆలోచనల నుండి బయటపడి పాజిటివ్గా మనల్ని మనం ఇలా మలుచుకోవాలి అనే విషయాన్ని మీకు వివరించడం జరుగుతుంది. ఇప్పుడు 4వ పొరపాటు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి సాధకులారా, ఈ యొక్క పొరపాటు ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు. దీని ద్వారా మీరు ఒక్కసారిగానే మీలో ఉండే ఎనర్జీని కోల్పోతున్నారు. ఒక న్యూక్లియర్ బాంబుని మనం ఒక ప్రదేశంలో వేసినట్లయితే కొన్ని సెకండ్స్లో ఆ ప్రదేశంలో ఉండే ప్రదేశం అంతా నాశనం అయిపోతుంది. అలాగే మీ శరీరంలో ఉండే ఎనర్జీని మీరు ఒక్కసారిగానే కోల్పోతున్నారు. అదే మీరు ఆత్మవిశ్వాసం కోల్పోవడం. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు పక్క వాళ్ళతో పోల్చుకుంటారో, వారు బాగా బ్రతుకుతున్నారు, నేను బాగా బ్రతకలేకపోతున్నాను, నేను ఎంత ప్రయత్నిస్తున్నా సరే నేను అనుకున్న స్థాయికి వెళ్ళలేకపోతున్నాను, నేను బాగా కష్టపడుతున్నాను, అయినా సరే నేను అనుకున్న ఫలితం నాకు రాలేదు అంటూ మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకోవడం, మిమ్మల్ని మీరు తిట్టుకోవడం, ఇలా రకరకాల పనులు మీరు చేయడం వల్ల మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు. తద్వారా మీలో ఉండే ఎనర్జీని ఒక్కసారిగా కోల్పోవడం జరుగుతుంది. తద్వారా మీరు ఎంత రికవర్ అవ్వాలని ప్రయత్నిస్తున్నా సరే మీరు బయటపడేందుకు అవకాశం ఉండదు. ఇలా మీరు అనేక రకాలుగా ఆలోచనలు ఆలోచిస్తూ మీ యొక్క మోటివేషన్ని మీరు కోల్పోతే మీ యొక్క శరీరం పూర్తిగా మీలో ఉండే ఎనర్జీని లీక్ చేస్తూ ఉంటుంది. మీరు బలహీనంగా మారిపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. తద్వారా మీరు బయటపడలేక ఏం చేయాలో తెలియక మీరు అక్కడే ఉండిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. మీపై మీరు నమ్మకంగా ఉండాలి. ఒకటి పక్కన ఎందరో బిచ్చగాళ్ళు ఉంటున్నారండి, తప్పుగా అనుకోకండి. వాళ్ళకి టైంకి ఆహారం దొరకదు, అలాగే ఉండేందుకు ఒక ఇల్లు లేదు, అలాగే వారు ఏదైనా చేద్దామని సరే చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళతో పోల్చుకుంటే మన యొక్క జీవితాలు అంత దారుణంగా ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి. మనం బెటర్గానే ఉన్నాం కదా, టైంకి కావాల్సిన ఫుడ్ దొరుకుతుంది, పెట్టుకునేందుకు బట్ట దొరుకుతుంది, అలాగే ఉండేందుకు ఒక ఇల్లు ఉంది కదా. కానీ మీరేం చేస్తున్నారు? మీకున్న హై స్థాయిలో ఉండే వాళ్ళతో మీరు ఊహించుకుంటున్నారు.
నేను అలా ఎందుకు లేనే అంటూ పెద్ద పెద్ద ఆలోచిస్తూ బాధపడుతున్నారు. అలా బాధపడడం వల్ల మీకు కలిగే ప్రయోజనం ఏంటి? మీకు కలిగే లాభం ఏంటి? ఒక్క క్షణం ఆలోచించండి. ఎటువంటి లాభం లేదు. మిమ్మల్ని మీరు తిట్టుకోవడం తప్ప, మీరు మరింతగా బలహీనం అయిపోవడం తప్ప. కాబట్టి మీరు అధిక స్థాయిలో ఉన్న వాళ్ళతో పోల్చుకుని మిమ్మల్ని మీరు కించపరుచుకోవద్దు. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని నేర్చుకోవాలి. మనకన్నా ఎవరైనా ఒక గొప్ప స్థాయికి ఎదిగినప్పుడు వారిలాగా మనం కూడా ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలి, వారిలాగా హుందాగా బతకాలి అంటూ ఒక మోటివేషన్ తీసుకొని వారి యొక్క జీవితంలో ఎటువంటి సక్సెస్ఫుల్ ఐడియాస్ని పాటిస్తూ ఉన్నతమైన స్థాయికి చేరుకున్నారు. ఆ యొక్క ఐడియాస్ని మీ యొక్క జీవితంలో పాటించండి. మీరు కూడా అలా ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారేమో. అలా కాకుండా వారిని చూస్తూ కుళ్ళుకుంటూ బాధపడుతూ బలహీనం అయిపోతే మీకు కలిగే ప్రయోజనం ఉండదు కదా. కాబట్టి మీరు దాన్ని మోటివేషన్గా తీసుకోండి. మీరు కూడా అలా ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని మీ యొక్క మైండ్లో ఒక ఆలోచన క్రియేట్ చేయండి. తద్వారా మీరు పూర్తి ఎనర్జీతో మరలా ముందుకు లెగడం జరుగుతుంది. మీరు ఏదైతే మీ యొక్క జీవితంలో సాధించాలనుకుంటున్నారో దాన్ని మీరు సాధించడం జరుగుతుంది. కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. చూడండి సాధకులారా, ఇప్పుడు నేను చెప్పిన ఈ యొక్క 4 పొరపాట్ల వల్ల మీరు అధికంగా ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీని కోల్పోతున్నారు. తద్వారా మీ యొక్క సంకల్పాన్ని మీరు నెరవేర్చుకోలేకపోతున్నారు. మీరు ఆరోగ్యవంతంగా ఉండలేకపోతున్నారు. కాబట్టి ఈ యొక్క పొరపాట్లు మీరు చేస్తూ ఉంటే వీటిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నం చేయండి. అలాగే మరికొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల కూడా సాధకులు ఎనర్జీని కోల్పోతున్నారు. అదేంటంటే, మీరు ధ్యానం పూర్తి కాగానే మీరు ఏం చేస్తున్నారంటే బయటకు వచ్చేస్తున్నారు. బయటకు వచ్చి బయట ప్రకృతిలో ఉండే రకరకాల విషయాలను చూడడం, పక్క వాళ్ళతో మాట్లాడడం, ఫోన్ ఓపెన్ చేయడం, ఇలా కొన్ని చర్యలు చేయడం వల్ల మీరు గ్రహించిన ఎనర్జీని కోల్పోతున్నారు. కాబట్టి ఒక 10 నుండి 15 నిమిషాలు మీరు ఏ ఫోను ఓపెన్ చేయవద్దు, బయటికి రావద్దు. మీరు ధ్యానం చేసిన రూమ్లోనే ఉండండి. తద్వారా మీరు ఏదైతే ఎనర్జీని గ్రహించారో ఆ ఎనర్జీ అనేది పూర్తిగా మీలో చేరుకుంటుంది. అది బయటికి వెళ్ళిపోకుండా మీతోనే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పొరపాట్లు చేయకండి. అలాగే వాటర్ కూడా తాగుతున్నారు కొంతమంది సాధన పూర్తయిన తర్వాత. అలా తాగడం వల్ల కూడా మీ యొక్క ఎనర్జీ అనేది పలసన పడడం జరుగుతుంది. తద్వారా మీరు ఎనర్జీని కోల్పోతారు. వాటర్ అనేది ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది. కాబట్టి సాధన పూర్తి కాగానే వాటర్ కూడా తాగవద్దు. కొన్ని నిమిషాలు ఆగండి. దాని తర్వాత మీరు ఈ యొక్క ప్రక్రియలు చేసినట్లయితే మీ యొక్క ఎనర్జీని మీరు కోల్పోరు. అయితే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, సార్ మీరు ఇన్ని రకాల పొరపాట్లు చేయడం వల్ల ఎనర్జీని కోల్పోతామని చెప్పారు. అయితే ఈ యొక్క ఎనర్జీని మరలా రిక్వైర్ చేసుకోవాలంటే, అధికంగా ఎనర్జీని పొందాలంటే, ఈ యొక్క ఎనర్జీ పోకుండా మనం ఉండాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. దానికి ఒకే ఒక మార్గం, మీరు క్రియాయోగ సాధన ప్రాక్టీస్ చేయడం. క్రియాయోగ సాధనలో మీకు ప్రాణాయామ టెక్నిక్స్ని నేర్పించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాణాయామ టెక్నిక్స్ ద్వారా మీరు అధికంగా ఎనర్జీని గ్రహించడం జరుగుతుంది. గ్రహించిన ఎనర్జీని మీరు ఎలా ఉపయోగించుకోవాలి, దాని ద్వారా మీ యొక్క సంకల్పాన్ని ఎలా నెరవేర్చుకోవాలి అంటూ ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. తద్వారా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ యొక్క సంకల్పం నెరవేరడం జరుగుతుంది. మీరు సంపూర్ణమైన ఆరోగ్యవంతంగా ఉండడం జరుగుతుంది, ఆహ్లాదకరంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి క్రియాయోగం ద్వారా మీరు ఏదైనా సాధించవచ్చు. ఓకేనండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.